మయన్మార్లో భూకంపం విలయం సృష్టించింది. ఇప్పటికే మృతుల సంఖ్య 1000 దాటేసింది. అయితే అమెరికా సంస్థల అంచనా ప్రకారం మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రిక్టర్ స్కేల్పై 7.7 మాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చినటువంటి భూకంపం మయన్మార్ను తల్లకిందులు చేసిందనే చెప్పుకోవాలి. భూకంపం దాటికి వేలాది భవనాలు నేలమట్టమైపోయాయి. దాంతో వేలల్లో జనం గాయపడ్డారు. చాలా బిల్డింగ్స్ కూలిపోవడంతో వాటి కింద చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి అనేది తెలియరాని పరిస్థితి. మయన్మార్లోని మాండలే సిటీ మరుభూమిగా మారిపోయింది. ఎక్కువ మరణాలు ఆ సిటీలోనే సంభవించాయి. ఒక లెక్క ప్రకారం మృతుల సంఖ్య ఇప్పటికే 2300 దాటేసింది. మాండలే అనేది మయన్మార్లోనే రెండో అతిపెద్ద సిటీ. ఆ ప్రాంతమంతా భూకంప కేంద్రానికి అతి దగ్గరలో ఉండడంతో పరిస్థితి అక్కడ తీవ్రంగా ఉంది. రెస్క్యూ సిబ్బంది శిథిలాల తొలగింపుపై దృష్టి పెట్టారు. అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి సహాయక చర్యలు సరిపోవడం లేదు. భూకంపంతో సర్వం కోల్పోయిన మయన్మార్కు ప్రపంచ దేశాల నుంచి ఆపన్న హస్తం అందుతోంది. అనేక దేశాలు సహాయక సామాగ్రిని ఆ దేశానికి పంపిస్తూ ఉన్నాయి. భారత్ 2 నేవీ షిప్లను మయన్మార్కు పంపించింది. అందులో 40 టన్నుల సహాయక సామాగ్రి ఉంది. ఐఎన్ఎస్ సత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి షిప్లు మయన్మార్ బయలుదేరినట్టుగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. సహాయక చర్యల్లో మయన్మార్కు అండగా నిలిచేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆ దేశానికి పంపింది భారత్. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మయన్మార్కు పంపించింది భారత ప్రభుత్వం. మరోవైపు మయన్మార్ మిలిటరీ ప్రభుత్వాధినేతతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చైనా కూడా మయన్మార్కు $13.77 మిలియన్ సాయం ప్రకటించింది. టెంట్లు, బ్లాంకెట్స్, మెడికల్ కిట్స్, ఫుడ్, వాటర్ లాంటివి చైనా అందజేయనుంది. మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరమైనటువంటి మాండలే సిటీ సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తోంది. భూకంపం కారణంగా వందలాది భవనాలు కూలిపోయాయి. ఆ శిథిలాల్లోనే వేల మంది ప్రజలు చిక్కుకుపోయారు. మాండలే నగర జనాభా 17 లక్షలుంటుందని అంచనా వేస్తున్నారు. భారీ భూకంపం సిటీలోని జనం అందరిపైనా కూడా ప్రభావం చూపించింది. సిటీలోని కండోమియం డెవలప్మెంట్ స్కై విల్లా కూలిపోవడంతో 90 మంది చిక్కుకున్నట్టుగా అంచనా వేస్తున్నారు. మరొక 12 అంతస్తుల భవనం కూడా నేలమట్టమైంది. భూకంప ఎపిసెంటర్కు చాలా దగ్గరగా ఉండడం మాండలే పాలిట శాపంగా మారింది. బుద్ధిస్ట్ మొనాస్టరీలకు మాండలే సిటీ చాలా ఫేమస్. అవన్నీ కూడా నేలమట్టమైపోయాయి. ఇళ్లు, ఆఫీసులు, మసీదులు ఇలా ఒక్కటి కాదు, మాండలే సిటీలో ఎక్కడ చూసినా సరే శిథిలాల దిబ్బలు కనిపిస్తున్నాయి. భూశాస్త్రవేత్తల అంచనా ప్రకారం 334 అటామిక్ బాంబులు పేలితే ఎంత ప్రభావం ఉంటుందో మాండలేపై భూకంపం అంతటి ప్రభావం చూపిందని అంతర్జాతీయ వార్తా సంస్థలు విశ్లేషించాయి. మయన్మార్ పొరుగు దేశమైన థాయిలాండ్ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్నటువంటి స్కై స్క్రాపర్ కూలడంతో చనిపోయిన వారి సంఖ్య 10కి చేరుకుంది. మరొక 50 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో ఎంతమంది చనిపోయారు, ఎందరూ చావు బతుకుల మధ్య ఉన్నారు అనేది తెలియని పరిస్థితి. నిన్న ఏర్పడిన భూకంపం కారణంగా అనేక మంది ఇళ్లు, ఆఫీసులు వదిలి పరుగులు తీశారు. అలా బయటకు వెళ్లిన వారిలో కొందరు తిరిగి రాలేదని తెలుస్తోంది. తమ వారి రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఇండియా సహా ఇతర దేశాల నుంచి థాయిలాండ్ వెళ్లిన అనేక మంది పరిస్థితిపై సందేహాలు నెలకొన్నాయి. థాయిలాండ్ టూరిస్ట్ డెస్టినేషన్ కావడంతో ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. అలాంటిది నిన్నటి భూకంప వార్త తెలిసి అక్కడకు వెళ్లిన వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. మయన్మార్లో భూకంప సహాయక చర్యల కోసం ఆపరేషన్ బ్రహ్మ ప్రారంభించింది భారత ప్రభుత్వం. అందులో భాగంగా 15 టన్నుల సహాయక సామాగ్రితో విమానాన్ని పంపించింది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు హిండన్ ఎయిర్ బేస్ నుంచి విమానం బయలుదేరింది. మయన్మార్లోని భారత అంబాసిడర్ ఆ సహాయక సామాగ్రిని రిసీవ్ చేసుకున్నారు. 2 విమానాల్లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మయన్మార్ వెళ్లాయి. ఇవి అర్బన్ అండ్ సెర్చ్ రెస్క్యూ టీమ్స్ అని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. Early hours of today, that is, we launched Operation Brahma. Brahma, as you know, is a god of creation. At a time when we are extending a helping hand to the government of Myanmar, to the people of Myanmar, to rebuild their country in the wake of the devastation, this particular name of the operation has a special resonance,
a special meaning. The first aircraft carrying 15 tons of relief material took off at around 3 a.m. this morning from Hindon Air Force Base. It reached Yangon at around 8 a.m. India time. Our ambassador was there to receive the relief material, and thereafter he handed it over to the Chief Minister of Yangon, and from there these 15 tons of relief material have been sent out to those parts of country which need help. These 15 tons of material comprise tents, blankets, essential medicines, tarpaulin, sleeping bags, gensets, solar lamps, food packets, kitchen sets, etc. Also essential medicines. Thereafter, 2 aircraft with search and rescue personnel and equipment along with canines have left. One of them have left, I understand, and the other one is in the process of leaving for Naypyidaw. I will subsequently request our colleague to give you a little more details of what these 2 aircraft, what essential commodities they are taking for the people of Myanmar. But in short, there are 80 NDRF search and rescue team personnel specialists along with equipment, relief material and బ్యాంకాక్లో భూకంపాన్ని అనేక మంది తెలుగు వాళ్లు ప్రత్యక్షంగా చూశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది బ్యాంకాక్ వెళ్తూ ఉంటారు. అలాంటి వారిలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబం కూడా ఉంది. భూకంపం వారికి ఎలాంటి అనుభవాన్ని మిగిల్చింది, ఆ సమయంలో వారి పరిస్థితి ఎలా ఉంది, వారి మాటల్లోనే విందాం. భూకంపం అంతా కుదిపేసింది. ఆ ఘటనలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫ్యామిలీ కొంత సేఫ్ అయిందని చెప్పొచ్చు. హోటల్ నుంచి హుటాహుటిన కిందికి రావడం, అసలు హోటల్లో ఏం జరిగిందో కూడా వాళ్ళు కూడా తెలుసుకోలేని పరిస్థితి. అసలు నిజంగా ఆ భయానక పరిస్థితి ఎలా ఫేస్ చేశారు అనే విషయాల్ని వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అమ్మా, నిన్న ఏం జరిగింది, ఎట్లా ఫేస్ చేశారు దాన్ని? ఒక చెప్పలేని ఒక ఘటన, డెత్ ని దగ్గరగా చూసినాము. వేలాది మంది లైఫ్ సేవ్ చేస్తానికి అదొక ఎట్లాంటి డిజాస్టర్ అంటే అది, అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అది చెప్పడం కూడా చాలా భయంకరము. మొత్తం ఒక టైటానిక్ షిప్ ఎట్లయితే ఓషన్ లో కొట్టుకపోతుందో అంత ఫోర్స్ఫుల్ గా వచ్చిన ఘటన ఇది. ఆ ఎర్త్ క్వేక్ అనేది బెడ్రూమ్ రూమ్ లో బట్టలు సదురుతున్నాము, ఇమ్మీడియట్ గా కళ్ళు తిరిగినట్టు అయింది. ఫస్ట్ పాప ఏమో బాత్రూమ్ లో ఏదో డ్రెస్ అయ్యి అప్పుడే బయటికి వెళ్ళాలి, మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్న తరుణంలో మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి. నాకేనా ఏం జరుగుతుంది అనేటప్పటికి బయట నుంచి అరుపులు, కేరింతలు, ఎర్త్ క్వేక్, రన్ ఫర్ యువర్ లైఫ్, ఎర్త్ క్వేక్ అని అరవడం స్టార్ట్ అయ్యి పాప, బాబు, పెద్దోడు ముగ్గురము అందరము రన్ అంటే మాకు అసలు అర్థం కాలేదు ఏం చేయాలని. మా ఫోర్స్ కి మేము రూమ్ నుంచి బయటికి రాగానే ముందు తన చిన్నోడిని తీసుకొని వీళ్ళిద్దరూ పరిగెత్తడం స్టార్ట్ చేసిండ్రు. నేను పెద్దోడు ఇంకా రూమ్ లోనే ఉన్నాము. మేము బయటకు వచ్చే వరకు ఇక్కడి నుంచి తోస్తే నూకితే అవతలెళ్ళి కొట్టుకున్నాం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్తే ఇటు నుంచి కొట్టుకున్నాం. స్టేర్ ఎగ్జిట్ కింద స్టేర్ నుంచి 35 ఫ్లోర్స్. ఎట్లా దేవుడు మాకు శక్తి ఇచ్చిండు, ఏం చేసిండు మాకు అర్థం కాలే. పానిక్ సిచ్యువేషన్, ప్రతి ఒక్కరు ఏడుపులు, అరుపులు. అసలు అంటే మీకు ఎర్త్క్వేక్ వచ్చినట్టు ఎప్పుడు అర్థమైంది? మీరు ఎన్నో ఫ్లోర్ లో ఉన్నారు? మేము 30th ఫ్లోర్ లో ఉన్నాము. అప్పటికే ఎర్త్ క్వేక్ వచ్చింది. పరిగెత్తాలన్న మైండ్ బ్లాక్ అయిపోయింది. మమ్మల్ని నూకేస్తుంది ఎర్త్ క్వేక్. నాట్ ఏబుల్ టు, అసలు మేము బయట డోర్ నుంచి స్టేర్ ఎట్లా దిగుతున్నామో అర్థం కావట్లేదు. ఇటు ఇటు ఇట్లా మొత్తం వేవ్ వస్తే ఎట్లయితే నూకేస్తుందో అప్పటికే ఈ వాల్స్ నుంచి చున్నం రాళ్ళుడు స్టార్ట్ అయిపోయింది. 30 ఫ్లోర్స్. మేము అసలు అందరం బతుకుతామని మేము అనుకోలేదు. ఇట్ వాజ్ అ మేజర్ డిజాస్టర్. గాడ్ అండ్ రియలీ గాడ్ అండ్ ఆల్ ఆర్ ప్రేయర్స్ అండ్ మమ్మల్ని
పబ్లిక్ ఎంతో ప్రేమించి ఆదరించి ఈరోజు వాళ్ళ ప్రేమలు వాళ్ళకి ఇంకా ఇంకా మేము చేయాలని హోప్తోనే మేము ఇక్కడ ఉన్నామని నేను అనుకుంటా ఉన్నాను. బట్ వెరీ స్కేరీ. ఎలానో చేసి కింద వరకు రీచ్ అయినాం. కింద రీచ్ అయ్యి మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక కార్ని పిలిపించుకొని వాళ్ళ పాస్పోర్ట్లు కూడా లోపల ఉండిపోయినాయి. ఒక పిల్లోడు అక్కడ ఉన్న పనిచేసిన ఆయన ఎంప్లాయీ చాలా రిస్క్లో మీద ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి ఆ పాస్పోర్ట్ ఆ బ్యాగ్ వరకు మాకు తెచ్చేయడం జరిగింది. అంత లోపల దేవుడే మాకు మా కార్ ఎప్పుడు మా దగ్గరే ఉండేది. జస్ట్ వి గాట్ ఇన్ అండ్ వి మూవ్డ్ అండ్ మొత్తం కూలుడు స్టార్ట్ అయింది. సో ఇట్ ఈస్ రియల్లీ వెరీ ప్యానిక్ సిచ్యువేషన్. అసలు అది మేము చెప్పుకోలేకపోతున్నాం. ఈ రోజు అయితే ఎవరికి నడవస్తలేదు, మొత్తం కాళ్ళన్నీ పట్టేసినాయి. ఎయిర్పోర్ట్ వెళ్ళేదాకా కూడా బతుకుతామా చచ్చిపోతామా అన్న ఒక కేయాస్. మనుషులందరూ రోడ్డు మీదకి వచ్చేసి అరుపులు, దేవుణ్ణి అక్కడ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు. మీకు తెలుసు, అన్ని విఘ్నేశ్వరుడు, అన్ని గాడ్స్ ఉంటాయి, మన దేవుళ్లే అన్ని అక్కడ. అందరు అరుపులు, ఏడుపులు, ఓల్డ్ పీపుల్, రోడ్లు స్కాటర్డ్. 3 hours 2 minutes కూడా మేము ముందు మూవ్ కాలేకపోయినాం. ఎవరికి ఇట్లాంటి డే రాకూడదు. బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ వీఆర్ ఆల్ సేఫ్ టుడే. మీరు ఎట్లా రూమ్ లో ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా అనిపించింది? మా అత్తమ్మ చెప్పినట్టు నేను జస్ట్ రెడీ అయ్యి ఇట్లా బయటకు వచ్చిన వెంటనే ఐ స్టార్టెడ్ టు మూవ్. నేను అనుకున్నా నాకేమైనా కళ్ళు తిరిగి కింద పడిపోతున్నానేమో అని. సో కొంతసేపు ఐ టుక్ సపోర్ట్ ఆఫ్ ద వాల్. అప్పుడన్నా మేబీ ఐఎమ్ ఫీలింగ్ డిజీ ఏమో, కానీ అప్పుడు కూడా ఊగుతున్నా పడిపోతున్నా. దెన్ ఐ సో ఎవ్రీ వన్ ఇన్ ద రూమ్, ఆల్ ఆఫ్ us were like పడిపోతున్నా ఉంది. సరే అప్పుడు డోర్ తీసి చూస్తే అందరూ అరుస్తున్నారు, ఇవాక్యువేట్ ఇట్స్ అన్ ఎర్త్క్వేక్, రన్ 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 అని. ఇంకా అప్పుడు మాకు పాస్పోర్ట్స్, ఫోన్ ఏం గుర్తు రాలేదు, చేతిలో ఏముందో అట్లనే కిందకు వచ్చేసినాం. అండ్ దెన్ యాజ్ వీ వర్ వాకింగ్ వీ కుడెంట్ ఈవెన్ వాక్. ఫోర్స్తో లైక్ ఈ సైడ్కి వెళ్ళిపోతున్నాం, అక్కడి నుంచి ఇక్కడ పడిపోతున్నాం. సో ఎట్లోకి అట్లా స్టేర్స్ నడుస్తూ కిందకు వచ్చినాం. ఆ స్టేర్స్లో కూడా మాకు కంట్రోల్ లేదు, అంటే అంత ఇట్ వాస్ దాట్ మ్యాసివ్. యాజ్ వీ కెప్ట్ గోయింగ్ డౌన్ వీ కుడెంట్, వీ లాస్ట్ ఆ కంట్రోల్. కానీ అయినా కూడా ఎట్లోకి అట్లా ఇంకా వీ ఆల్ టుగెదర్ కిందకు వచ్చినాము. సో వీ థాట్ వీ వర్ రియలీ లక్కీ టు గెట్ అవుట్ ఫ్రమ్ దే అట్ ద రైట్ టైమ్. కానీ మేము యాజ్ వీ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్ చుట్టూ అంతా పెద్ద బిల్డింగ్సే. మళ్ళీ వస్తే ఏ బిల్డింగ్ కూలిపోతుందో, మేము సేఫ్గా ఉంటామో ఉండమో, ఇండియాలో అందరూ ఎట్లుంటారో ఏందో అదొక టెన్షన్. ఇంకా ఎట్లోకట్లా బై గాడ్స్ గ్రేస్ వీ రీచ్డ్ టు ద ఎయిర్పోర్ట్. వీ వర్ సేఫ్. We took a flight and we're back home and safe. నిన్న ఈ వీడియో చూసా, మీ ఫ్రెండ్స్ కి ఏదో చెప్తా ఉన్నావు, అంత భయం అనిపించిందా? అవును, ద ఎర్త్క్వేక్ వాజ్ ప్రిటీ బిగ్. మొత్తం బిల్డింగ్ షేక్ అయిపోయింది. I jumped a whole staircase and I'll never experience this ever again. That's one thing. When people are falling, no one is realizing like they're falling down and all. They're still getting up and running. It's a very scary situation. ఇప్పుడు మీరు హోటల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఉన్న హోటల్ పరిస్థితి ఏంటి? పడిపోతుంది, ఇట్లా చిప్స్ పడుతున్నాయి. అంటే హోటల్ చిప్స్ గ్లాస్ ఇరిగిపోతుంది, చిప్స్ పడిపోతుంది, ఇట్లా షేక్ అయిపోతుంది. అసలు ఏమైతుంది ఏం అర్థం కాదు. ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఏంటి? మీరు ఆ సంఘటన నుంచి బయటకు వచ్చారు, ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఏంటి? ఎయిర్పోర్ట్ అసలు 1 hour మాకు 3.5-4 hours పట్టింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక చెక్ ఇన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయినాం. ఎయిర్పోర్ట్ లో అంత ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఏంటి? ల్యాండ్ అయ్యేది తెలియదు, అసలు ఫ్లైట్ ఎక్కుతామా తెలియదు, ఏం తెలియదు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం, యూఆర్ సేఫ్ అన్నారు, ఇంకా ఆగినాం ఫ్లైట్ కోసం, అంతే. భయానకమైనటువంటి సందర్భం నుంచి బయటపడ్డటువంటి నేపథ్యంలో వాళ్ళంతా ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రాజా రమేష్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.